హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఓకే, సో ఈ వీడియోలో కీ బ్లాక్ చైన్ యొక్క మేజర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందామండి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో వాళ్ళ మెయిన్ డౌట్ ఏంటంటే కీ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని. సో కీ వెబ్సైట్ అనేది అప్గ్రేడ్ చేశారండి. కీ డాట్ టాప్ నుంచి కీ డాట్ బెస్ట్ అని చెప్పి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో వెబ్సైట్ అనేది అప్గ్రేడ్ చేశారు. సో మీరు ఇప్పుడు కీ డాట్ బెస్ట్ అనే అది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు కీ డాట్ బెస్ట్ అని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇంకా ప్లే స్టోర్కి అయితే యాప్ రాలేదండి. సో ప్లే స్టోర్కి ఇంకా యాప్ రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా సెప్టెంబర్లోనే రిలీజ్ చేస్తామన్నారు, బట్ ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్ ట్రెండ్లో ఉంది కదా. సో మేబీ దానివల్ల వాళ్ళు రిలీజ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. బట్ వీళ్ళ ఏదైతే బ్లాక్ చైన్ ఉందో వీళ్ళ వైట్ పేపర్ చదివినాక దీని మీద నాకు మంచి నమ్మకం అయితే ఏర్పడింది. సో వీళ్ళు ఆల్రెడీ కాయిన్ అయితే లాంచ్ చేశారు, బట్ బిఎన్బి బ్లాక్ చైన్ పైన లాంచ్ చేశారనమాట. సో వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ మీద మీకు లాంచ్ చేసినప్పుడు దీని రియల్ ప్రైస్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, దీని సప్లై వచ్చేసి ఓన్లీ 97 మిలియన్ మాత్రమే. సో చాలా తక్కువ సప్లై అనమాట. సో వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ మీద లాంచ్ చేసినప్పుడు దీని రియల్ ప్రైస్ వస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ మార్కెట్లో చూస్తే ఓన్లీ ప్యాన్కేక్ స్వాప్లోనే లిస్ట్ చేశారు కాబట్టి ప్రైస్ అనేది ఇంత తక్కువ కనిపిస్తుంది. సో వన్స్ వీళ్ళు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేస్తే అప్పుడు ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో నా అడ్వైజ్, ఫస్ట్ మీరు మైనింగ్ అనేది చేయండి. ఎందుకంటే 2 ఇయర్స్ మైనింగ్ ఉంది ఇంకా. సో 2 ఇయర్స్ మైనింగ్ ఉంది కాబట్టి మనం ఇప్పటి నుంచి మెల్లిగా చేసిన ఈలోపు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకొని మనకి ఓన్ బ్లాక్ చైన్ కానీ తీసుకొచ్చారంటే మన అదృష్టం పండినట్టే. ఎందుకంటే ఇంత తక్కువ సప్లైతో మనకి 100 కాయిన్స్ 1000 కాయిన్స్ ఉన్న చాలన్నమాట. చాలా ఎక్కువ ప్రైస్, చాలా ఎక్కువ మనకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇందులో మేజర్ అప్డేట్స్ వచ్చేసి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టానండి. ఇక్కడ చూడండి, November 25th అంటే ఇంకొక 5-6 డేస్లో వీళ్ళు ఒక కీ మాల్ అనేది ఆన్లైన్ షాపింగ్ మాల్ అనేది ఓపెన్ చేస్తారనమాట. దాంట్లో ఆ మాల్లో మనం ఏమైనా కొనాలి అంటే కీ కాయిన్తోనే మనం డైరెక్ట్గా బై చేయొచ్చు. సో ఒక యూటిలిటీ అనేది అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇలా డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటేనే ఏదైనా సరే, అంటే ప్రోగ్రెస్ అనేది ఉన్నప్పుడే మనం అందులో బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ పార్టీకి వీళ్ళు ప్లే స్టోర్కి తీసుకొని వచ్చి ఉంటే అసలు ఈ మార్కెట్లో ఈ కాయిన్కి ఈ ప్రైస్ ఉండదు. అలాగే మైనింగ్ స్పీడ్ కూడా చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ఉన్న దానికన్నా. ఓకే, సో ఈ కీ మాల్ అనేది 25th November తీసుకొస్తానంటున్నారు. సో అందులో మెయిన్ ఈ కీ కాయిన్ ఏదైతే ఉందో దాంతోనే మొత్తం అంతా కూడా ఎకో సిస్టంలో ఏది బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అందులో అదే మెయిన్ అని చెప్తున్నారు అనమాట. సో మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఈ పోస్ట్ మీకు పిన్నెడ్ పోస్ట్లో కనిపిస్తుంది. సో అది మీరు ఒకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కేవైసీ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లో కేవైసీ ఆల్రెడీ ఫేస్ వెరిఫికేషన్ అయితే తీసుకున్నారు. అలాగే మన జీమెయిల్ అకౌంట్ని కన్ఫర్మ్ చేయమని చెప్పారు. సో ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసి అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళు కాయిన్స్ అనేది మైనింగ్ చేస్తున్న వాళ్ళకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం అన్నీ ఒకసారి రిలీజ్ చేయరు, ఫేజ్ వైజ్ రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇది అప్డేట్స్. సో ఎవరైతే కీ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కీ డాట్ బెస్ట్ అనేది దాంతో ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది. అలాగే మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ తర్వాత కీ అనేది ఒకటి ఉంటుంది దానికి. సో అది మాత్రం ఎక్కడైనా సేఫ్గా దాచుకోండి. సో ఫ్యూచర్లో ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి 2 ఇయర్స్ మనం అది జాగ్రత్తగా దాచుకుంటే మనం రేపొద్దున వాళ్ళు విత్డ్రా ఇచ్చినప్పుడు మనం మార్కెట్లో సెల్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకే, సో
ఇదండి వీడియో. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అయితే ఫాలో అవ్వండి. రియల్ టైమ్ అప్డేట్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చినట్లయితే వీడియోంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.